ఏంటి ఎన్నాళ్ళు ఈ ఆలోచన? ఎన్నాళ్ళు ఇలా ఒక్కరే రూమ్లో కూర్చొని ఫీల్ అవుతూ ఉంటారు? ఏంటి మీరు దేనికి పనికిరారా? ఏం మొదలుపెట్టినా ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అయితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు? ఇటువంటి ఆలోచనలతోటి ఎన్నాళ్ళు ఇలా రూమ్లో ఒక్కరే కూర్చుంటారు? ఈ నెగిటివ్ ఎఫెక్ట్ మీ బ్రెయిన్ మీద ఎలా ఉందని ఏ రోజైనా అబ్జర్వ్ చేశారా? ఒకరోజు మీరు మీ ప్రయత్నాన్ని మానేస్తారు, కలలు కండం మానేస్తారు, మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోతారు. అంతేకాకుండా మీరే మీకు పెద్ద ఎనిమిగా తయారవుతారు. అందుకనే నేను చెప్తున్నా వినండి. ఈ పొజిషన్లో ఉన్నారంటే ఇప్పటి వరకు ఏ టాలెంట్ ఏ ప్రయత్నం లేకుండానే వచ్చారు కదా, మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏదన్నా పని ఒక చిన్న స్టెప్ తోటే కదా మొదలవుతుంది. అందుకే చెప్తున్నా వినండి, ఇది మీకోసమే. మీరు ఏదన్నా పని మొదలు పెట్టాలంటే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్టెప్తో మొదలవుతుంది. ఓన్లీ వన్ స్టెప్ టు బ్రేక్ ద చైన్. అంటే మీ బ్రెయిన్ ఒక కేజ్లా ఉండాలా లేక ఒక లాంచ్ ప్యాడ్లా ఉండాలా అనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. యు ఆర్ నాట్ రన్నింగ్ దేర్ రేస్, యూ హ్యావ్ యువర్ ఓన్ రేస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, డోంట్ కంపేర్ విత్ అదర్స్. యు ఆర్ యూనిక్. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. మీకు ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అయినా, లోన్లీగా ఫీల్ అవుతున్నా, ఇలా సెల్ఫ్ డౌట్తో ఉన్నా నేను మీకు తోడుగా ఉంటాను. నేను అర్చనా నాకోటి, యువర్ టీన్ బిహేవియరల్ కోచ్. రండి కలిసి నడుద్దాం. లెర్న్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.